నా పేరు గంటా సత్యబాబు అండి. మాది కాకినాడ జిల్లా పిఠాపురం అండి. నేను జీసస్ కలిసి గత 15 సంవత్సరాలుగా పార్ట్నర్గా ఉంటున్నానండి. నేను పెయింటింగ్ పని, తాపి పని చేస్తుంటానండి. గత జూన్ 15ని పెయింటింగ్ పని, తాపి పనికి వెళ్ళానండి. అక్కడి నుంచి బాత్రూమ్కి బయటకు వెళ్ళానండి. అక్కడ 11 kV వైర్లు, పెద్ద హై టెన్షన్ వైర్లు షాక్ గురయ్యానండి. షాక్ కొట్టిన తర్వాత ఒక గంట వరకు కూడా స్పృహ లేదంటండి. అందరూ కూడా ఈ మనిషి చనిపోయాడు అని అనుకున్నట్టుగా డిసైడ్ అయిపోయారంటండి. నేను అనుకుంటున్నాను, నాకు మైండ్ తెల్లదండి. అయితే నాకు ఒకటి మైండ్ లేనప్పుడు కూడా దేవుడు ఉన్నాడని అనుకుంటూ ఉండండి మనసులో కూడా. అప్పుడు తెలివి వచ్చిన తర్వాత నాకు నేనే పైకి వచ్చానంటండి. అందరూ ఆశ్చర్యపోయారండి. అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పారండి. హాస్పిటల్ తీసుకెళ్ళండి. కరెంట్ షాక్ కొట్టినప్పటికీ నేను ప్రేయర్ చేసుకుంటాను. హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు ముందు ఏమన్నారంటే, ముందు గుండెకి ఈసీసీ తీయండి, గుండెకి ఈసీసీ తీసిన తర్వాత మనకు తెలుస్తుందని చెప్పారండి. గుండెకి దెబ్బలంటే తగిలే కానీ గుండెకి ఈసీసీకి ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదండి. గుండెకి కానీ ఏం తగలలేదండి. చేతికి మొత్తానికి కరెంట్ షాక్ కొట్టిందండి. ఈ కరెంట్ షాక్ కొట్టడం వలన ఇది మొత్తం సర్జరీ చేశారండి. కాలుకి బొట్టనలు కూడా స్ట్రగుల్ అయిందండి. ఈ కాలు కూడా సర్జరీ చేశారండి. స్టార్టింగ్ డేస్లో భయంకరమైన నొప్పి ఉండేదండి. భయంకరమైన నొప్పి అంటే అంత బీభత్సమైన చాలా దారుణంగా ఉండేదండి. డాక్టర్ కూడా ప్రతిరోజు బ్లేడ్తో పాటు చెక్కేసేవారండి. బ్లేడ్తో చెక్కితే ప్రతిరోజు చెక్కడం కట్టేయడం ఆ ప్రత్యేకంగా 4 రోజులు కట్టేసిన అలాగా 2 నెలలు విపరీతమైన నొప్పి పట్టానండి హాస్పిటల్ అండి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక 3 నెలలు మంచమే లేగలేకపోయానండి. ఇంత దెబ్బ కొట్టిన తర్వాత నేను పైకి లేగలేను అనుకున్నానండి. చెయ్యి కూడా అస్సలు చేయలే ఉండిపోయిందండి. ఎంతో ఈ దిగులతో రాత్రిపౌళ్ళు ఏడ్చిపోయానండి. భరించలేని నొప్పి వచ్చేసిందండి. మంచం నుంచి కూడా కనీసం టాయిలెట్ కూడా బాత్రూమ్ కూడా వెళ్ళకపోయిందండి. ఇంకా ప్రతిరోజు దినకరంగా ఫోన్ చేయడం వల్ల ఈ కుటుంబం వచ్చి స్వస్థపరచమని 2 నెలలుగా ఏ ఇబ్బంది లేకుండా, నొప్పి లేకుండా చాలా మటుకు లేసి 100% రికవర్ అయ్యానండి. తగిలినప్పుడు చాలా భయంకరంగా అనిపించిందండి. జీవితంలో ఇంత దెబ్బ ఎప్పుడు నేను తినలేదండి. అయినప్పటికీ దేవుడు నా పక్కన ఉన్నాడు. దేవుడు నాకు అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఆశ్చర్యాలు చేస్తాడు, దేవుడు నమ్మానండి. ఎంతమంది ఇంటి రకాలు చెప్పినా నేను దేవుడు విడిచిపెట్టలేదండి. ప్రతిరోజు దినకరంగా ఆఫీస్కి ఫోన్ చేయడం, వాళ్ళ ద్వారా ప్రార్థన ద్వారా వాళ్ళు స్వస్థపరచడం, వాళ్ళు ప్రార్థన చేయడం, వాళ్ళ ప్రార్థన కొన్నంత బలం ఇచ్చిందండి నాకండి. ఈ రోజు నిలబడాలంటే జీసస్ కాల్ ప్రేయర్ టవర్ ద్వారా వాళ్ళు చేసిన ప్రార్థన అండి. నేను కాకినాడ ప్రేయర్ టవర్కి ఎప్పుడు ఫోన్ చేసినప్పటికీ వెంటనే అందుబాటులోకి వచ్చి ప్రేయర్ చేసి, దేవుని మీద ప్రార్థన చేస్తామని, దేవుడు స్వస్థపడతాడని నాకు నాకు కూడా ధైర్యం చెప్పారండి. డాక్టర్లు అయితే చాలా భయంకరమైన స్థితిలో బయటపడ్డావు, నీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పారండి. దేవుడు మా గృహం పట్ల అనేకమైన అద్భుతమైన కార్యాలు జరిపించారండి. ఇల్లు లేక ఇబ్బంది పడ్డప్పుడు జీసస్ కలిసి వచ్చి ఇల్లు కావాలని ప్రే చేసుకున్నామండి. దేవుడు అద్భుతకరంగా మంచి గృహాన్ని దేవుడు ఇచ్చాడండి. నా విషయం ప్రార్థన చేసిన జీసస్ కాల్ ఫ్యామిలీకి, కాకినాడ ప్రేయర్ వారి అందరికీ కూడా నా ధన్యవాదాలు.